ముద్రగడ లేఖకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తన కుటుంబ సభ్యులకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తాను చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించొద్దని, పోలీసుల గౌరవ వందనం తనకు అవసరం లేదని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. బతికి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణానంతరం ఇచ్చే గౌరవం, గుర్తింపు తనకు అవసరం లేదన్నారు. అలాగే చనిపోతే తనను ఎక్కడ ఖననం చేయాలో ముందుగానే కుటుంబ సభ్యులకు లేఖలో చెప్పారు. కుటుంబ సంప్రదాయాల ప్రకారం దహనం చెయ్యొద్దని, ఖననం చేయాలని, ఇంటి వద్ద ఖననం చేస్తే తాను అక్కడే ఉంటానని ముద్రగడ పేర్కొన్నారు. ఇక తాను చనిపోయిన తర్వాత తన భార్య బొట్టు గాజులు తీయొద్దని, తన భార్య పుణ్యస్త్రీగానే ఉండాలని లేఖలో వెల్లడించారాయన. అయితే గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణించిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులర్పించిన తర్వాత తన స్వగ్రామం కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుకుని ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. ఇక ఆదేశాల ప్రకారం పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియలు జరిగేటప్పుడు పోలీసులను వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జకంపుడి గణేష్ ఇంకా ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. అధికార లాంఛనాలతో నిర్వహించకూడదని మాజీ మంత్రి అంబటి వాగ్వాదానికి దిగారు. పోలీసులు వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళం చోటు చేసుకుంది. ఇద్దరు నకిలీ